హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలోని 9th చాప్టర్ అండి. ఇది భక్తి సూఫీ సాంప్రదాయాలు క్రీస్తు శకం 8 నుండి 16వ శతాబ్దాల మధ్య కాలం నాటిది. ఈ లెసన్ మనకు దేనికి రిలేటెడ్గా ఉందండి? ఇది 7th క్లాస్ సోషల్ అయితే ఉంది కదా. ఇక మన క్లాస్ అయితే స్టార్ట్ చేయబోదు మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. మన క్లాసెస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ నా దగ్గర ఏవే బుక్స్ ఉన్నాయంటే ఫస్ట్ సివిక్స్ అలాగే హిస్టరీ బుక్స్ 2 yearsవి ఉన్నాయి ఫ్రెండ్స్. పాసిబుల్ అయినంత వరకు డిఎస్ వచ్చేంత వరకు నేను క్లాసెస్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గమనించాల్సి ఉంటుంది. మన క్లాసెస్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇక్కడ మరీ నేను చెప్తున్నా, ఇంట్రెస్ట్ పెడితేనే ఏ సబ్జెక్ట్ అయినా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మీరు కాన్సన్ట్రేట్ చేయకోకుండా ఆ టాపిక్ని మన మీద అంటే వేరే వాళ్ళ మీద రుద్దడం ద్వారా అది ఎంతవరకు కరెక్ట్ అయితే మీరు చెప్పలేనది. సో కాబట్టి ఏ లెసన్ అయినా సరే ఫస్ట్ ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఆ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చేయండి. ప్రతి సబ్జెక్టు మనం చూస్తేనే ఫస్ట్ టైం చూస్తూనే ఏది రాదండి. వెళ్ళంగా మనకు చదువుతుంటే ప్రతి టాపిక్ కూడా ఈజీ అవుతుంది. అవునా కదా? ఒకసారి మీరే చెప్పండి. అంతెందుకండి, ఇంకా నా పరంగానే చూస్తున్నాం. ఫస్ట్ లెసన్ చూస్తానే సివిక్స్లో రాజనీతి శాస్త్రం ఉంది కదా, ఆ లెసన్ కానీ ఈ లెసన్లో ఫస్ట్ లెసన్ చరిత్ర అంటే ఏమిటి, ఆ లెసన్ ఫస్ట్ చూసినప్పుడు నా ఫీలింగ్ కూడా అదే. ఇంత టఫ్గా ఉంది, మనము అసలు ఎట్లా క్వశ్చన్ చేయాలి, ఏ లైన్ చూసి మనమే క్వశ్చన్ చేసుకోవాలని అనిపించింది. కానీ నెక్స్ట్ చదవడం వల్ల ఆ టాపిక్ అనేది ఈజీ అయిపోయింది. క్వశ్చన్స్ మనమే చేసుకోవచ్చు, ఏ విధంగా అడుగుతారనేది మనమే చేయొచ్చు. అలాగే మన మిత్రులందరూ కూడా బిట్స్ అనేది చేయమన్నారండి. సో బిట్స్ అనేది పాసిబుల్ అయితే చేస్తాను, ఎందుకంటే నేను కూడా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నానండి, మీలాగిన కూడా నేను కూడా. సో నాకు పాసిబుల్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికైతే. మరీ చెప్తున్నానండి, వీడియోని మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే మీకు లైన్ అనేది అర్థమవుతాయి. జస్ట్ ఏదో చూసి స్కిప్ చేస్తా ఉంటే ఏది అర్థం కాదు, ఆ టాపిక్ మీద అస్సలు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. అలాగే ప్రతి లెసన్ కూడా నేను ఒక 2 parts కింద అయితే డివైడ్ చేస్తాను. చాలా ఎక్కువ టాపిక్ ఉంటే 2 parts కింద అయితే డివైడ్ చేస్తానండి. కొంచెం టాపిక్ అయిందనుకోండి ఒకే వీడియోలో అయితే కంప్లీట్ చేయడానికి అయితే చేస్తాను. మరి అక్కడక్కడ చేస్తున్నారు కదా అంటే అవునండి, అంతా ప్రతిదీ కూడా మనకు సబ్ టాపిక్స్ కాకుండా మిగిలినవి కూడా సెండ్ చేయాలంటే ఒక వీడియో చేయడానికి 3 hours టైం పడుతుందండి. ఒక వీడియో జస్ట్ ఒక 20 minutes వీడియో చేయడానికైతే 3 hours పడుతుంది. సో టైం ఈజ్ వాల్యుబుల్ కదా. కాబట్టి నేను పీడిఎఫ్ అనేది మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను పీడిఎఫ్ అయితే ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వీడియోని చూడండి, తర్వాత పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇదంతా విన్నందుకు. వినడం కాదండి, నేను చెప్తున్నాను, యూజ్ చేసుకుంటేనే కదా ప్రతిదీ కూడా. వచ్చిన సోర్సెస్ అన్నీ కూడా మనము వదిలేస్తే ఎలా అండి? ఓకే, మరి లేట్ చేయకుండా మన క్లాస్ అయితే నేర్చుకుందాము. ఫస్ట్ ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్ పార్ట్ సేమ్ యాజ్ యూజువల్ లాస్ట్ లెసన్స్లో లాగానే. భక్తి అంటే యొక్క మీనింగ్ ఏంటి, భక్తి ఉద్యమకారుల యొక్క ప్రధాన లక్షణాలు ఎలా ఉండేవి, అలాగే భక్తి ఉద్యమకారుల యొక్క బోధనలు, మహారాష్ట్రలో భక్తి ఉద్యమం ఎలా ఉండేది, సూఫీ మతం అర్థం పుట్టుక, దాని యొక్క ప్రధాన లక్షణాలు ఎలా ఉండేవి, అలాగే ప్రధాన సూఫీ బోధనలు కానీ సూఫీ ఉద్యమకారులు కానీ సమాజంపై భక్తి సూఫీ ఉద్యమాల ప్రభావం, ఫైనల్గా సారాంశం. ఈ మనకు టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దామండి. మరీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకోసం అయితే నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి. ఇక్కడ ప్రాచీన కాలం నుంచి భారతదేశం వివిధ మత విశ్వాసాలకు ఉద్యమాలకు కేంద్ర బిందువు అయ్యింది. ప్రాచీన కాలము భారతదేశం ఎలా ఉంది, ఇక్కడ వివిధ మత విశ్వాసాలకు ఉద్యమాలకు కేంద్ర బిందువుగా అయితే అయింది. ప్రసిద్ధ మనకు చరిత్రకారుడు యూసఫ్ హుసేన్ భక్తి ఉద్యమ కాలాన్ని 2గా విభజించాడు. భక్తి ఉద్యమాన్ని ఏ చరిత్రకారుడు మనకు 2 parts కింద డివైడ్ చేయడం అయిందంటే యూసఫ్ హుసేన్. భక్తి ఉద్యమాన్ని 2 parts కింద అయితే డివైడ్ చేశారు యూసఫ్ హుసేన్. అందులో మొదటిది వచ్చేసి ఫస్ట్ మనకు భగవద్గీత రచన కాలం నుంచి ముస్లిం పాలన విస్తరించిన 13వ శతాబ్దం వరకు ఉన్న కాలము. ఫస్ట్ వన్ వచ్చేసి భగవద్గీత రచన కాలం నుంచి ప్రజెంట్ మనకు ముస్లిం పాలన విస్తరించిన
13వ శతాబ్దం వరకు ఉన్న కాలం అండి ఇది ఫస్ట్ది. నెక్స్ట్ రెండోది కనుక చూసుకుంటే క్రీస్తు శకం మనకు 13వ శతాబ్దం నుంచి హిందూ ముస్లిం ఐక్యతను వ్యాప్తి చేసిన ప్రబోధకుల కాలమైన 16వ శతాబ్దం 13 ఆర్ 16. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ మనకు భక్తి యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేనైతే ఇక్కడ నేను చదువుతున్నాను కదా, చదివేటప్పుడే నాకు క్లియర్గా అర్థమవుతుందండి. మరి మీకు అర్థమవుతుందో లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అత్యంత భక్తి శ్రద్ధలతో మోక్ష సాధనకై చేసే దైవ పూజనే భక్తి అంటారు. భక్తి అంటే ఏంటి? భక్తి శ్రద్ధలతో మోక్ష సాధనకై చేసే దైవ పూజనే భక్తి అంటారు. ఇటువంటి భక్తి సాంప్రదాయం అనాది కాలం నుండి సింధు నాగరికాలం నుంచే మనకు భారతదేశంలో ఉంది. యోగ ముద్రలో ఆసీనుడై చుట్టూ జంతువులను కలిగి ఉన్న పశుపతి అని పిలువబడే శివుడిని హరప్పా ప్రజలు అయితే ఆరాధించేవారు. శివుడిని హరప్పా ప్రజలు ఏమని ఆరాధించేవారు? పశుపతి. ఇది మనకు 6th క్లాస్లో ఉంది కదా. సో వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాల్లో భక్తి ప్రస్తావన అయితే ఉంది. మధ్యయుగంలోని భక్తి ఉద్యమం అత్యంత ప్రధానమైనది. మధ్యయుగంలో మనకు భక్తి ఉద్యమం అనేది చాలా ప్రధానమైంది. వీరు బ్రాహ్మణులు పోషించిన సాంప్రదాయ మతాన్ని, కర్మలను, మూఢాచారాలను, వర్ణ భేదాలను అయితే ప్రతిఘటించారు. ఇక్కడ మనకు బ్రాహ్మణులు ప్రోత్సహించిన సాంప్రదాయాలు ఏంటి? మతాన్ని కానీ, కర్మలను కానీ, అలాగే మూఢనమ్మకాలు, వర్ణ యొక్క భేదాలను అయితే ప్రతిఘటించారు. ఎవరు? ఇక్కడ మనకు భక్తి ఉద్యమకారులు. భక్తి ప్రబోధకుల్లో శంకరాచార్య, రామానుజ, నింబార్కుడు, వల్లభాచార్య, రామానంద, అలాగే చైతన్య, కబీర్, గురునానకు, దాదు దయాల్, మీరాబాయి, తులసిదాసు, సూరదాస్ వంటి అందులో మనకు చెప్పుదోగిన వాళ్ళండి. ఎవరెవరు ఇక్కడ చూడండి? శంకరాచార్య, రామానుజ, నింబార్కుడు, వల్లభాచార్య, రామానంద, ఈ చైతన్య, కబీర్, మనకు గురునానక్ కానీ, దయాల్ కానీ, మీరాబాయి, తులసిదాస్, సూరదాస్ వంటి వారు ముఖ్యమైన వారు. మరి మనకు భారతదేశంలో ముస్లిం పాలన ప్రారంభం కావడం వల్లనే భక్తి ఉద్యమం ప్రారంభమైందండి. తారాచంద్, అలాగే అహ్మద్ నిజామీ, ఖురేషి వంటి చరిత్రకారులు పేర్కొన్నారు. వీరేమన్నారు? ముస్లిం పాలన ప్రారంభం కావడం వల్లనే భక్తి ఉద్యమం ప్రారంభమైందనేసి ఈ మనకు 4 persons అయితే అన్నారు. అందులో లేదంటే మనకు 3 members అండి. తారాచంద్, అహ్మద్ నిజామీ, ఖురేషి ఈ చరిత్రకారులు అయితే పేర్కొనబడడం జరిగింది. అయితే ఈ అభిప్రాయంతో ఇతర చరిత్రకారులు విభేదించారు. సింధులోయ నాగరికత కాలం నుంచే భక్తి భావం పుట్టిందనేసి వారి వాదన. ముక్తి సాధనకై అనుసరించే భక్తి మార్గం భారతదేశంలో ఇస్లాం ప్రవేశంతో తన యొక్క స్వభావాన్ని అయితే మార్చుకొనింది. విశ్వసోదర ప్రేమ, మానవ సమానత్వము, విగ్రహారాధన వ్యతిరేకించడము, దేవుడు ఒక్కడే అనే భావన, కుల వ్యవస్థ పట్ల వ్యతిరేకత వంటివి ఇస్లాం మత ప్రధాన సిద్ధాంతాలు. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. విశ్వసోదర ప్రేమ, అలాగే మానవం యొక్క సమానత్వం అనేది ఉండాలి, విగ్రహారాధనకు వ్యతిరేకించడం, దేవుడు ఒక్కడే అనే భావన, మరి యొక్క కుల వ్యవస్థ పట్ల వ్యతిరేకత వంటివి ఇస్లాం మతం ప్రధాన సిద్ధాంతాలు. భక్తి ఉద్యమం భగవద్గీతలోని బోధన వల్ల ప్రభావితమైందనేసి ఆర్జీ భండార్కర్ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. ఏమైనప్పటికీ భక్తి ఉద్యమ వ్యాప్తికి, ప్రచారానికి ఇస్లాం ఇతోధికంగా కూడా కృషి చేసింది. నెక్స్ట్ టాపిక్ అయితే చూడండి. ఇక్కడ భక్తి ఉద్యమ ప్రధాన లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ప్రాచీన కాలం నుంచి మధ్యయుగం వరకు నడిచిన భక్తి ఉద్యమంలో ఫస్ట్ క్రింది లక్షణాలు అయితే గమనించవచ్చండి. మనము ఫస్ట్ చూసుకుంటే ఈశ్వరుని ఏకత్వంపై గాఢానురక్తి ప్రధాన లక్షణం. ఇందులో ముక్తి సాధనకై భగవంతుడి కృపను పొందడము భక్తుడి లక్ష్యంగా మనకు భావించబడింది. పూజా పునస్కారాలు, కర్మకాండలను వ్యతిరేకించిన భక్తి ఉద్యమకారులు పవిత్రమైన మనస్సు, జీవనము, మానవత్వము, భక్తి వంటివి అనుసరించడం ద్వారా భగవంతుడి కృపను పొందవచ్చు అనేసి బోధించారు. థర్డ్గా చూసుకుంటే భక్తి ఉద్యమకారులు ఏకేశ్వరోపాసననైతే బోధించారు. కొందరు సగుణోపాసనను, మరికొందరు నిర్గుణోపాసననైతే మనకు ప్రోత్సహించడం అయితే జరిగింది. వైష్ణవుల్లో సగుణోపాసన అనేది ప్రసిద్ధమైంది. వారు శ్రీ మహావిష్ణువు అవతారాలైన రాముడు లేదా కృష్ణుడిని తమ దేవుడిగా అయితే భావించారు. కాగా
నిర్గుణోపాసన విగ్రహారాధనను వ్యతిరేకించింది. దేవుడు సర్వాంతర్యామి, మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని వారు ప్రచారం అయితే చేశారు. ఎవరు? నిర్గుణోపాసన వారైతే విగ్రహారాధనని కంప్లీట్గా వ్యతిరేకించడం అయితే జరిగింది. మరి సగుణోపాసన, నిర్గుణోపాసనలను రెండింటిని చిన్న మార్పులతో శంకరాచార్యుడి అద్వైత సిద్ధాంతంలో చెప్పబడ్డం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ భక్తి ఉద్యమకారులు మరియు వారి యొక్క బోధనలు చూసుకుంటే, క్రీస్తు శకం మనకు 6వ శతాబ్ద కాలంలో తమిళ దేశంలో అల్వారులు అంటే ఇక్కడ వైష్ణవాచార్యులు అంటారు, అంటే విష్ణుదేవుని కొలిచే వారును అల్వారులు, అలాగే నాయనార్లు అంటే శైవాచార్యులు నాయకత్వంలో వాస్తవంగా భక్తి ఉద్యమం అనేది ప్రారంభమైంది. ఏ శతాబ్ద కాలంలో అంటే 6వ శతాబ్ద కాలంలో తమిళ దేశంలో అల్వారులు నాయనార్ల యొక్క నాయకత్వంలో భక్తి ఉద్యమం అనేది ప్రారంభమైంది. వారు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి దేవతలను గురించి పాటలైతే పాడుతూ భక్తిని అయితే ప్రచారం చేశాడు. మరి అల్వార్లు నాయనార్లు కుల వ్యవస్థను, బ్రాహ్మణులు ఆధిపత్యాన్ని వ్యతిరేకించినట్లు కొందరు పండితులైతే అభిప్రాయపడ్డారు. తొండరిపొడి అల్వారు, అప్పార్ అనే నాయనార్లు కుల వ్యవస్థను వ్యతిరేకించడంతో పాటు ఉపయోగం లేని గోత్రాలు, శాస్త్రాలను అయితే తిరస్కరించడం అయితే జరిగింది. స్త్రీ అయిన ఆండాల్ అంటే అల్వార్ అంటారండి. ఇక్కడ ఆండాల్ అంటే అల్వార్లు తన రచనల్లో విష్ణువునైతే మనకు ప్రసిద్ధించింది. కరైకాల్ అమ్మయార్ అంటే ఈమె వచ్చేసి నాయనారు మోక్ష సాధనకు కఠినమైన సన్యాసాన్ని అయితే అనుసరించింది. వీరిద్దరూ తమ రచనలో సనాతన సాంఘిక కట్టుబాట్లను అయితే వ్యతిరేకించారు. దీన్ని బట్టి మీరాబాయి కంటే ముందే తమిళ దేశంలో స్త్రీలు సనాతన ఆచారాలను వ్యతిరేకించారనైతే చెప్పవచ్చు. మనకు శంకరాచార్యుడు గురించి అయితే చూద్దామండి. ఇక్కడ భక్తి ఉద్యమ ప్రబోధకుల్లో శ్రీ శంకరాచార్యులను ఆద్యులుగా చెప్పవచ్చు. శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంగా ప్రసిద్ధి చెందింది. రేపు మనకు బిట్ అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శంకరాచార్యుడు బోధించిన సిద్ధాంతం వచ్చేసి మనకు ద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంతం అనేసి కన్ఫ్యూజ్ చేస్తారు కదా. సో మనకి అద్వైత సిద్ధాంతం అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అయితే మనకు ప్రసిద్ధి చెందింది. ఎవరి కాలంలో ఎవరు బోధించింది? శంకరాచార్యుడు. బెనారస్కు చెందిన గోవింద యోగి బోధనలు శంకరాచార్యుని ప్రభావితం అయితే చేశాయి. శంకరాచార్యుడు హిందూ మతానికి నూతన తాత్వికతనైతే జోడించాడు. శంకరాచార్యుడు చేసిన ప్రయత్నాలు హిందూ మతస్థులకు నమ్మకాన్ని కలిగించడంతో పాటు మతాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేలా చేశాయి. ఈ విధంగా మనకి ఈయన వచ్చేసి భక్తి ఉద్యమానికి పునాదులు వేసి నూతన హిందూ మత రక్షకుడిగా అయితే పేరు పొందాడు. మోక్షం పొందేందుకు జ్ఞాన మార్గాన్ని శంకరాచార్యులు అయితే బోధించాడు. అయితే శంకరాచార్యుల బోధనలు కానీ సిద్ధాంతాలు కానీ సామాన్యుడికి అర్థమయ్యేలా లేకపోవడంతో తర్వాతి భక్తి ప్రబోధకులకు ప్రజలకు అర్థమయ్యే మార్గాన్ని బోధించేందుకు పూనుకొన్నారు. నెక్స్ట్ రామానుజాచార్యుడు. ఈయన వచ్చేసి మనకు భక్తి ఉద్యమకారులో శంకరాచార్యుని తర్వాత ఎవరండి? మనకు రామానుజాచార్యుడు ప్రధానమైన వారు. మోక్షం సాధించేందుకు శంకరాచార్యుని జ్ఞాన మార్గాన్ని కాదని మోక్ష మార్గాన్ని బోధించాడు. ఇక్కడ జ్ఞాన మోక్ష అనేసి ఉన్నారు. జ్ఞానం అంటే మనకు శంకరాచార్యులు, మోక్ష మార్గం అంటే రామానుజాచార్యుడు. గుర్తుపెట్టుకోండి. తన గురువు యాదవ్ ప్రకాష్ బోధించిన ఈ ప్రపంచమంతా మాయా సంపూర్ణ ఏకేశ్వరోపాసన వంటి సిద్ధాంతాలను రామానుజాచార్యుడైతే వ్యతిరేకించాడు. భగవంతుడిని చేరుకునేందుకు భక్తి ప్రధానమైన మార్గం. అన్ని కులాల వారు వారికి ఇష్టమైన దేవుడిని ఆరాధించేందుకు అర్హులేననేసి మనకు రామానుజాచార్యుడు అయితే బోధించాడు. ఈయన వచ్చేసి 120 సంవత్సరాల వయసులో అయితే మనకు సమాధి అనేది అయ్యారండి కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ కబీర్ యొక్క కాలం చూడండి. కబీర్ మధ్యయుగంలోని ప్రముఖ సంఘ మత సంస్కర్త, రామానందుని శిష్యుడు. కబీర్ విప్లవ భావాలు మనకు కలిగినవాడు. తన గురువు సాంఘిక సిద్ధాంతానికి ఆచరణాత్మక రూపునైతే ప్రసాదించాడు. కబీర్ కుల వ్యవస్థనైతే ఖండించాడు. ఇతర మనకు విగ్రహారాధనను, కర్మకాండలను ఖండించాడు. తీర్థయాత్రలను చేయడానికి వ్యతిరేకించాడు. మహిళలకు పరదా పద్ధతిని తిరస్కరించాడు. కబీర్ సాధారణ జీవనాన్ని అయితే విశ్వసించేవాడు.
స్వయంగా బట్టలు కుట్టి వాటిని మార్కెట్లో విక్రయించడం అయితే జరిగింది. ఆయనకు లోయ్ అనే మహిళతో వివాహమైంది. ఆయన కుమారుడు కమల్. ఆలోచనపరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అని కబీర్ యొక్క విశ్వాసం. ఆలోచనపరుడు, భక్తుడు, దేవుడు ఒక్కడే అనేసి ఈయనక విశ్వాసం అండి. రాముడు, రహీం ఒక్కరే అని ప్రచారం అయితే చేశాడు. హిందూ ముస్లింలు మనకు మధ్య స్నేహం సాధించడానికి కబీర్ తీవ్రంగా అయితే కృషి చేశాడు. హిందూ ముస్లింలు ఇద్దరు సర్వోన్నతమైన భగవంతుడి బిడ్డలని స్పష్టంగా అనేకసార్లు గట్టిగా చెప్పిన మొట్టమొదటి సాంఘిక మత సంస్కర్త ఎవరండి? ఇక్కడ కబీర్ అని కేఎస్ లాల్ అనే పండితుడు మనకి పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ మనకు చిన్న బాక్స్లో ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు చూడండి. కబీర్ అలాగే గురునానక్ యొక్క బోధనల యొక్క ప్రత్యేకతలు ఏంటంటే వీరిద్దరూ కూడా తమ బోధనల ద్వారా ప్రజలను అయితే ఆకర్షించారు. ప్రాంతీయ భాషలను బోధనలకు ఉపయోగించేవారు. ఇద్దరు కూడా హిందూ ముస్లిం సమైక్యతను అయితే కృషి చేశారు. విగ్రహారాధన, కుల వ్యవస్థలను తిరస్కరించి సమానత్వాన్ని మాత్రమే ప్రచారం చేసేవారు. మరి కబీర్ శిష్యులను ఏమనేసి పిలుస్తారు? ఇక్కడ కబీర్ పంతీస్ అంటారు. కబీర్ యొక్క శిష్యులను కబీర్ పంతీస్ అనేసి అంటారండి. కబీర్ రచించిన దోహాలకు బీజక్ అని పేరు. కబీర్ రచించిన దోహాలకు ఏమనేసి పేరు? బీజక్ అనే పేరు. వీరు ఇరువురు ఒకే మట్టితో చేసిన 2 కుండల వంటి వారని కబీర్ పేర్కొన్నాడు. పవిత్రమైన హృదయం లేకుండా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల, గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ప్రయోజనం ఏముంది? మక్కాకు యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది అనేసి కబీర్ అనేది ప్రశ్నించేవాడు. పవిత్రమైన హృదయం అంటే మనసు లేకుండా విగ్రహాన్ని ఆరాధిస్తే ఏమొస్తుంది? గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ప్రయోజనం ఏంటి? అలాగే మక్కా యాత్ర చేయడం వల్ల ప్రయోజనం ఏముంది అనేసి కబీర్ అనేది ప్రశ్నించడం అయితే జరిగింది. మరి గురునానక్ గురించి అయితే, గురునానక్ ప్రవేశంతో ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమం వేగాన్ని అయితే పుంజుకుంది. గురునానక్ కబీర్కు సమకాలికుడు. ఇతడి కార్యకలాపాలకు పంజాబ్ అనేది కేంద్రం. ఇతడి సిద్ధాంతాలు కబీర్ సిద్ధాంతాలను పోలి ఉంటాయి. కాలురామ్, తృప్తాదేవి దంపతులకు క్రీస్తు శకం 1469లో తల్వాండిలో గురునానక్ అయితే జన్మించాడు. ఆయన భార్య సులాఖని. వారికి శ్రీచంద్, లక్ష్మీచంద్ అనే 2 కుమారులైతే ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్ల పాలెంలోని సుల్తాన్పూర్ రాష్ట్ర ధాన్యాగారంలో గురునానక్ అనేది పనిచేసేవాడు. క్రీస్తు శకం 1494 సంవత్సరంలో గురునానక్ జ్ఞానోదయం అయింది. గురునానక్ పండితుడు. పర్షియా, హిందూ, పంజాబీ భాషలనైతే అధ్యయనం చేశాడు. గురునానక్ బోధనలన్నీ ఆది గ్రంథ అనే పుస్తకంలో వెలువడ్డాయి. హిందూ ముస్లిం ఐక్యతను ప్రచారం చేసిన గురునానక్ పేద ప్రజల కోసం ఆశ్రమాలనైతే ఏర్పాటు చేశాడు. గురునానక్ అనుచరులు ఈ ఆశ్రమాలను నిర్వహించి పేదవారికి ఆహారాన్ని సమకూర్చడం అయితే జరిగింది. చివరకు గురునానక్ అనుచరులు సిక్కు అనే మతాన్ని అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మహారాష్ట్రలో యొక్క భక్తి ఉద్యమం చూద్దాం. ఇక్కడ మతపరమైన ఆలోచనలు కేవలం ఉత్తర దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది దక్షిణ ద్వీపకల్పానికి ప్రధానంగా మహారాష్ట్రకైతే విస్తరించాయి. హిందూ ముస్లిం సమ్మేళనం భక్తి ఉద్యమ పుట్టుకకు కారణమైతే అయింది. సంత్ జ్ఞానేశ్వర్ రాకతో మహారాష్ట్రలో భక్తి ఉద్యమం ప్రారంభమైంది. ఎవరి రాకతో? ఇక్కడ సంత్ జ్ఞానేశ్వర్ రాకతో మహారాష్ట్రలో భక్తి ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఇతను భగవద్గీతకు వ్యాఖ్యానం చేశాడు. నామదేవుడు ఈయనకు కాలం అండి. ఇక్కడ తుకారం, రామదాస్, భీమాబాయిలకు సంత్ జ్ఞానేశ్వర్ అనేది వారసులు. వారందరూ దేవుళ్ళంతా ఒక్కటే అని బోధించడంతో పాటు కుల వ్యవస్థను కూడా వ్యతిరేకించారు. విఠలుడు కొలువుదీరిన పండరీపురం మహారాష్ట్రలోని భక్తి ఉద్యమానికైతే కేంద్ర స్థానమైంది. మహారాష్ట్ర జాతీయ భావం వృద్ధి చెందేందుకు భక్తి ఉద్యమకారులు దోహదం చేశారు. అది తర్వాత శివాజీ నాయకత్వంలో బలమైన జాతికి ఎదిగేందుకు అనేది కారణమైంది. నెక్స్ట్ ఇక్కడ సూఫీ మతం అర్థం, పుట్టుక, ప్రధాన లక్షణాలు చూసుకోండి. మధ్యయుగం భారతదేశంలో భక్తి ఉద్యమం లాగానే సూఫీ ఉద్యమం కూడా హిందూ ముస్లింలను ఒకే వేదికపై తేవడానికైతే ప్రయత్నించింది. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరే సూఫీ మతం. ముస్లిం మత విశ్వాసానికి మరొక పేరు సూఫీ మతం. అరేబియాలో సూఫీ మతం ప్రారంభమై తర్వాత భారతదేశానికి వ్యాప్తి అనేది చెందింది. సూఫీ మతాన్ని భారతదేశానికి తెచ్చిన ఘనత అంతా కూడా అరబ్బులకి మాత్రమే దక్కుతుంది.
మనకు 1900వ శతాబ్దంలో సూఫీయిజం అనే ఆంగ్ల పదం వాడుకలోకి వచ్చింది. ఏ శతాబ్దంలో అండి? 19వ శతాబ్దంలో. సూఫీ అనే పదం తసావుఫ్ అనే ఇస్లాం గ్రంథాల్లో ఉంది. సూఫీ అనే పదము ఏ ఇస్లాం గ్రంథాల్లో ఉందండి? తసావుఫ్ అనే ఇస్లాం గ్రంథాల్లో అయితే ఉంది. సఫా అనే పదం నుంచి సూఫీ ఆవిర్భవించిందని కొందరు పండితులు అయితే అభిప్రాయపడ్డారు. మరికొందరు సుఫా అనే పదం నుంచి వచ్చిందనేసి అన్నారు. సుఫా అంటే మనకు మహమ్మద్ మసీద్ వెలుపల ఆయన శిష్యులు మత సమావేశాలను జరిపే అరుగు అంటారు. దీన్ని ప్లాట్ఫామ్ మనం అరుగులాగా అనేసి అర్థం. సుఫా అంటే మహమ్మద్ మసీద్ లోపల ఆయన శిష్యులు మత సమావేశాలకు జరిపే ఒక ప్లాట్ఫామ్గా అనేసి అంటే మీనింగ్ సుఫా అంటే. బస్రాకు చెందిన జహీజు మొదటిసారిగా సూఫీ అనే పదాన్ని అయితే ఉపయోగించాడు. క్రీస్తు పదం మనకు 10వ శతాబ్దం కంటే సూఫీ మతం అరేబియా పర్షియా ప్రజల సాంఘిక మత జీవనానికి అయితే ప్రభావితం చేసింది. భగవంతుడిని ప్రేమించడమే అతన్ని ప్రధాన మార్గం అనే సూఫీ బోధకుల దృఢ నమ్మకం. ఎక్కువ మంది సూఫీ బోధకులు సమాజానికి దూరంగా ఏకాంతంగా గడిపి మోక్ష సాధనకై ప్రయత్నించారు. ఉలేమాల ఆధిపత్యాన్ని వారి ఖురాన్ వర్గీకరణకు సూఫీ బోధకులు అయితే వర్గీకరించారండి. ఉలేమాలు ఖురాన్ వాస్తవ స్ఫూర్తి అయిన ప్రజాస్వామ్య సమానత్వ భావాలను వ్యతిరేకంగా వ్యవహరించేవారు. సూఫీ బోధకులు హిందూ, జైన మత, క్రైస్తవ, జొరాస్ట్రియన్ మతాల వల్ల ప్రభావితులయ్యాయి అనేసి చెప్పవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్లో కొన్ని సబ్ టాపిక్స్ అయితే మనం నేర్చుకున్నాం కదా అండి. ఈ లెసన్ మీరు బాగా నేర్చుకుంటారనేసి నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.